ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడండి. ప్రతి దినము కూడా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉదయ కాలాన్ని మనకి ఇచ్చారంటే, మనల్ని ఊపిరితో నిలిపారంటే అది దేవుని కృప. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ మంచి దేవుని యొక్క రెక్కల నీడని మనం ఆశ్రయించుదాము. ఇతరులకు కూడా ఈ వాగ్దానాలు షేర్ చేయండి. సువార్త పనిలో పాలుభాగస్తులు కండి. ప్రియులారా, నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం ఈ రీతిగా ఉంది. ఇదిగో నా దూతను నీకు ముందుగా వెళ్ళును. Behold, my angel shall go before you. Exodus 32:34. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉంటే ఈ వాగ్దానము, ఇదిగో నా దూతను నీకు ముందుగా వెళ్ళును అంటే ప్రభు చెప్తూ ఉన్నారు, నా దూత నీకు ముందుగా వెళుతుంది, నీ మార్గం సరళం చేస్తుంది. పిల్లరా, ఏదైనా ఒక యాత్రను మనం ప్రారంభించాము అంటే అది ముగించాలి, దానికి ఒక గమ్యస్థానం కావాలి అండి. పిల్లరా, ఏదైనా ఒక యాత్ర లేకపోతే ఒక ప్రయాణము మనం ప్రారంభించినప్పుడు గమ్యం లేని ప్రయాణము చాలా బాధాకరం అండి. మనం గమ్యం చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నామంటే అది మనకి ఎంతో దగ్గరగాను ఎంతో సునాయాసంగాను ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, గమ్యాన్ని నీవు ఎంచుకోవాలి. మన యొక్క జీవితం అంతా కూడా ఒక జీవన యాత్ర. ఈ యాత్రలో ఒక గమ్యస్థానం అంటూ మనకి ఉన్నదన్న సంగతిని మర్చిపోవద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి. అయితే ఈ ప్రయాణంలో ప్రభు మనకి తోడుగా ఉంటానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. తన దూతను మనకి ముందుగా పంపిస్తాను అంటా ఉన్నాడు. ప్రియులారా, నిజమే కదా. దేవాది దేవుని యొక్క దూతలు మనకి ముందుగా వెళతాయి. మన పాదాలకు రాయి తగులకుండా అవి మనల్ని ఎత్తి పట్టుకుంటాయి, మనకి సహాయం చేస్తాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయండి. నిజమే ప్రియులారా, మనం కనుక ఈ లోకంలో ఆలోచన చేస్తే మంచు కురిసే ప్రాంతాల్లో అనగా అమెరికా దేశంలో ఎక్కువగా మంచు పడుతుంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్టేట్స్లో. అయితే ప్రియులారా, వాహనాలకి ప్రయాణానికి అనుకూలంగా ఉండడం కోసము, ప్రయాణం ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను ఉదయకాలమే ఆ మంచంతటిని తొలగించడానికి స్నో ప్లౌస్ అని ఒక వాహనము ముందుగా వెళుతుందండి. వెళ్ళి ఆ స్నో అంతటిని కూడా క్లియర్ చేస్తుంది, వే అంతటిని సరళం చేస్తుందండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా మన జీవన యాత్రలో మనము గమ్యస్థానం చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దూతను మనకి ముందుగా పంపిస్తాడు, మన ప్రయాణాన్ని సుగమం చేస్తాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మాట ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ కానాను యాత్రను గూర్చి చెప్పబడుతున్న మాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ముందుగా తన దూతను దేవుడు పంపిస్తున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానమై ఉంటుంది వారి కొరకు. ప్రియులారా, మోషేకి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము ఈ రోజున వారికి మాత్రమే కాదు, వింటున్న నీకు నాకు కూడానండి. మనం గమ్యం చేరాలి అంటే మనకి ముందుగా ప్రభు యొక్క దూత వెళ్ళాలి. ఆయన మార్గం సరళం చేస్తూ మనల్ని నడిపించినప్పుడు మన ప్రయాణము హాయిగా వెళుతుందండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మార్గము సరళం చేస్తూ మనల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. అదే రీతిగా ప్రియులారా, మన ఆధ్యాత్మికమైన జీవన యాత్రలో కూడా ఆ పరమును చేరడానికి ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో హార్డల్స్ ఉంటాయి, మనకి ఎన్నో బంధకాలు ఉంటాయి, ఎన్నో అడ్డుబండలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని సరళం చేయటానికి ప్రభు తన దూతను మనకి ముందుగా పంపిస్తారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీదే వాగ్దానం. ఈరోజు నీ యొక్క ప్రయాణంలో లేకపోతే నీ జీవన ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో ఎలాంటి బండలు ఉన్నాయని నువ్వు తలస్తూ ఉన్నావు, ప్రభు పాదాల చెంతకు రండి. ప్రభువా, నీ దూతను ముందుగా నా యొక్క పంపిస్తానని వాగ్దానం
వాగ్దానం చేశావు కదా, మరి ఈ యొక్క మార్గాన్ని మీరు సరళం చేయండి, నన్ను ఒక గమ్యస్థానాన్ని చేర్చుదేవా అని చెప్పి మనం ఎప్పుడైతే వేడుకుంటూ ఉంటామో ప్రభు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మనం ప్రారంభించడం మాత్రమే కాదండి, మరి ప్రారంభించే వారంగా కాదు, ముగించే వారంగా మనం ఉండాలండి. అందుకు ప్రభు అయిన దేవాది దేవుని యొక్క సహాయము మనకి నిశ్చయము అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అలాగన ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం మనం చేత పట్టుకుని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగినప్పుడు ప్రియులారా, ఎలాంటి అడ్డంకులు నీకు వచ్చినప్పటికీ ఇట్టే తొలగించి నిన్ను ముందుకు నడిపిస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్న ఆ ప్రియ ప్రభు మీద మనం ఆధారపడి మనకి జీవనయాత్రను ముందుకు కొనసాగించుదాము. ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులనైనా సులువుగా ఎదుర్కొంటూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఏ సంబంధమైన పర సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదము అప్పుడు మీ సొంతం అవుతుందని తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రభుని అడగండి, అద్భుతాలు అనుభవించండి. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం ఈ రీతిగా ఉంది, నేను మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క కుమార్తెలుగా ఉండి మరి ఆశీర్వదించబడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు ఎంత మంచి దేవుడు తండ్రి నాయన. చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని దినం తృప్తిపరిచి, ఇదిగో నా దూత నీకు ముందుగా పోవును అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. అవును తండ్రి, నువ్వు మా పాదములకు రాయి తగులకుండా నీ దూతలకు ఆజ్ఞాపిస్తానని వాగ్దానం చేస్తావు కదా తండ్రి. నాయన తండ్రి, నువ్వు మాతో ఉంటే చాలునయ్యా నాయన, మా ముందుగా ఉంటే సరిపోతుందయ్యా నాయన. నీకు స్తోత్రాలు. ఎలాంటి అడ్డంకులైనా సరే ప్రభా, మేము ఎదుర్కోగలటానికి కావాల్సిన శక్తి, జ్ఞాన, వివేచన ఆత్మలను ప్రభా నాయన మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలసటను తీసివేస్తూ ఉన్నారు, గమ్యం చేరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప నిరీక్షణతో మా ప్రజలు, మా బిడ్డలు ప్రభా, నీ బిడ్డలమైన మేమందరము నేను ముందుకు సాగడానికి సహాయం చేయండి. దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీతి, న్యాయం, యథార్థత కలిగి ప్రభా నాయన నీకు యోగ్యమైన ప్రవర్తనతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభా, కాపాడండి నాయన. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు దయచండి. కుటుంబాల్లో శాంతి, సమాధానాలు దయచండి. భార్య భర్తల మధ్య నాయన సమాధానం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. నాయన ప్రజలందరూ కూడా నిన్ను ఎరిగి నిన్ను హత్తుకుని ఉండే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాం. పరమందుండి మీరు దీవించమని ప్రభా, నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Have a wonderful day. God bless you all.